మూల మూలచాలపల్లి గ్రామం అనేది ఏది రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. అక్కడ ఈశ్వరమ్మ అనే ఆల్రెడీ అలా బట్టి విక్రమార్క చూడడానికి పోయాడు. అదేవిధంగా నాగన్న అనే మనిషిని చెంచు వాళ్ళను చంపేసి అక్కడ 1998లో ఐటీడీఏ ఇచ్చిన 1 ఎకరం భూమి కూడా ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. భూములు చేయకపోతే ఆఖరికి చంపేసి యాక్సిడెంట్ కేసు కూడా పెడుతున్నారు. రేపు నేను తప్పనిసరిగా ఆ ప్రాంతానికి పోతా. ఎక్కడ అన్యాయం జరిగినా, గతంలో హాజీపూర్లో అన్యాయం జరిగినా, సిరిసిల్లలో ఎస్సీల మీద అట్రాసిటీ జరిగినా, అదేవిధంగా ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేసిన ఏది మిర్చి రైతులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. ప్రభుత్వ దృష్టికి తెచ్చి చెంచులకు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి వారికి జరిగిన అన్యాయం మీద న్యాయం చేయాలని కోరుతా. ఇప్పటివరకైతే మనం స్పాట్ మీద పోమో వాస్తవాలు తెలియదు. ఇవాళ పేపర్లో వచ్చింది అతడు 10-20 రోజుల కింద చంపేసి యాక్సిడెంట్ కేసుగా గుర్తించారు. ఆఖరుకు పోస్ట్ మార్టం కూడా చేయలేదంటారు. దీనికి కూడా అక్కడికి పోతాను. లాస్ట్ ఏదైతే అన్నిటికంటే రేవంత్ రెడ్డికి ఒక హృదయపూర్వక ధన్యవాదాలు ఏంటంటే, గతంలో యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 70,000 crores రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేయడానికి పూనుకున్నాడు బిఫోర్ ఆగస్ట్ 15 లోపల. దానికి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఇచ్చిన హామీలన్నీ మనం నిలబెట్టుకుంటేనే అప్పుడే ప్రజలలో నమ్మిక ఏర్పడుతుంది. ప్రజలకు కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నది. సోనియా గాంధీ ఇచ్చిన మాట తెలంగాణ ఇచ్చింది. 6 డిక్లరేషన్ కూడా చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం సామాన్యం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా మంచి నిర్ణయం చేసుకున్న నా హృదయపూర్వక ధన్యవాదాలు.